ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకి అన్నీ అనుగ్రహించబడే అవకాశం ఉందని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. మనకి ఏదైతే మన దైనందిన జీవితంలో అవసరమై ఉన్నావో, మనకి ఏదైతే కావాల్సిందో అవన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికినప్పుడు మన అవసరాలన్నీ తీర్చబడతాయని దీని అర్థం అన్నమాట. అంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో మనం దానికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మన జీవితంలో ఆ కార్యం చేస్తాడు. ఈ 6వ అధ్యాయంలో మరి మీరెందుకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి విషయాల మీద మీరేం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకాశ పక్షులకు కానీ, అడవి పువ్వులకు కానీ, జంతువులకు కానీ, ఆకాశ పక్షులకు కానీ, అడవి పువ్వులకు కానీ కావలసిన సౌందర్యాన్ని, కావలసిన ఆహారాన్ని ఇస్తున్నవాడిని నేను కదా, నేను మీకు ఇస్తాను. మీ పని ఏంటంటే నీతిని వెతకండి. మనుషులారా, మీరు ఈ లోకములో ఉన్నటువంటి అపవాది యొక్క విధానాల్లో కాదు మీరు జీవించేది, దైవికమైన నీతిని కలిగి జీవించండి. ఒకరినొకరు ప్రేమించుకోండి. నీ పొరుగువారిని ప్రేమించడం నేర్చుకోండి. ద్వేషాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు తొలగించుకోండి. అసమాధానాలు తొలగించుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ప్రేమ భావాన్ని పెంచుకోండి. సహోదరత్వాన్ని పెంచుకోండి అనే మంచి విషయాలు ప్రభు బోధిస్తూ, ఇలాంటి ఈ నీతిని బోధించే దేవుని రాజ్యాన్ని మీరు వెతకండి. ఆటోమేటిక్గా ఏది కావాలంటే అది నేను మీకు ఇస్తాను. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడనే మాట కూడా మనం చూస్తాం. దేవుని నీతిని, ఆయన చెప్పే మాటను మనం గనక లోబడి నెరవేరిస్తే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మన జీవితంలో మన అవసరాలు తీర్చబడతాయి. ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు. అలాంటి మూర్ఖమైన వక్రజనమ మధ్యలో ఆహాబు పాలనలో ఇశ్రాయేల్ ప్రజలందరూ చెడిపోయారు. ఆహాబు చెడిపోయాడు. మరి బయలు దేవతలను ఆరాధిస్తూ ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తున్నారు. వ్యభిచార పాపంలో ఒకరినొకరు చంపుకుంటూ, కొట్టుకుంటూ, భయము లేకుండా దుర్మార్గంగా జీవిస్తున్న ఆ దినాల్లో ఏలియా ఒక్కడు ప్రభు కొరకు నిలబడ్డాడు. ఏలియా ప్రభువుని వెదికాడు. ప్రభు మాట చొప్పున చేశాడు. ప్రభువుని నమ్మాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తూ నీతిని కలిగి, యథార్థతను కలిగి, అందరూ ఉన్నట్లుగా దుర్మార్గంగా లేడు. అందరూ ఉన్నట్లుగా తన ప్రవర్తనను పాడు చేసుకోలేదు. అందుకే కాకులతో దేవుడు అతన్ని పోషించాడు. ఊరంతా, దేశమంతా, ఆ ప్రాంతం అంతా కరువుతో ఉన్నప్పటికీ ఏలియా కరువు అంటే ఏంటో తెలియకుండా జీవించగలిగాడు. కాకులతో పోషించాడు. ఆ తర్వాత విధవరాలి ద్వారా పోషించాడు. ఎక్కడ కూడా అతనికి లోటు లేకుండా దేవుడు చూసుకున్నాడు. మరి నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికితే నీకు దేవుడు ఏ లోటు రానివ్వడు. నువ్వు ఎవరినో చూసి వ్యసన పడక్కర్లే. వాళ్ళు అలా అభివృద్ధి చెందుతున్నారు, నేను ఇలా అయిపోయాను, నువ్వేమనుకోక్కర్లే. నేను దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కృంగిపోయి ఉన్నావా? నా బ్రతికేంటి అని ఆలోచిస్తున్నావా? నా భవిష్యత్తు ఏమవుతుందా అనేటువంటి ఆలోచనలో నువ్వు ఉన్నావా? దేవుని రాజ్యాన్ని వెతుకు. దేవునికి ఏది కొరత చేయడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు అన్నిటిలో ముందుగా నిన్ను వెతికి, నీ రాజ్యాన్ని వెతికి, నీ నీతిని వెతికి, నీ నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.